నమస్కారం. మన జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని ఆ జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. ఆ సంఘటనలోని వ్యక్తులు మనకు అసలు పరిచయం కూడా ఉండరు. నిత్య జీవితంలో వాళ్ళని మనం ఎప్పుడు కూడా సంధించి ఉండం. కనీసం వాళ్ళను మనం చూసి కూడా ఉండం. వాళ్ళు మన పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా అయి ఉండరు. కానీ జీవితాంతం వాళ్ళు మనకు గుర్తుండిపోతారు. ఆ వాళ్లకు జరిగినటువంటి ఆ సంఘటనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి 2 సంఘటనలు నేను మీకు గుర్తు చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. బహుశా మీలో చాలా మందికి తెలిసినటువంటి, చాలా సంచలనం రేగినటువంటి 2 సంఘటనలు. ఒకటి ఉత్తర భారతంలో జరిగితే, రెండవది మన దక్షిణ భారతంలో జరిగినటువంటి 2 సంఘటనలు. ఈ రెండింటికి ఏదైనా సామీప్యం ఉందా అంటే చాలా సామీప్యం ఉందనే చెప్పాలి. ఒకటి, రెండిట్లోనూ జరిగినటువంటి ఈ రెండు సంఘటనలు కూడా అప్పుడప్పుడే యవ్వనం ప్రారంభమవుతున్నటువంటి అమ్మాయిల గురించి. వాళ్ళు ఎలా అదృశ్యమైపోయారు ఈ భూమి నుంచి అన్న దాని గురించి. ఆ సంఘటన మనల్ని జీవితాంతం వెంటాడుతుంది, నిత్యం మనల్ని కదిలించి వేస్తుంది అన్నది వాస్తవం. బహుశా అందరికీ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇలాంటి సంఘటనలు నేను చాలా విన్నాను, చాలా చూశాను. కానీ ఈ 2 సంఘటనలు మాత్రం నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. నన్ను బాగా కదిలించి వేసినటువంటి 2 సంఘటనలు. దాని గురించి నేను ఇలాంటి సంఘటనల గురించి కాస్త ఎక్కువగా ఆసక్తి చూపించి దాని అన్వేషణలో నిమగ్నమై నేను వ్యక్తిగతంగా కూడా దాన్ని పరిశోధనలు చేస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్న అమ్మాయిలకు, అప్పుడే తన జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఈ 2 అమ్మాయిల యొక్క ఆ హఠాత్తుగా వాళ్ళు ఈ భూమి నుంచి అదృశ్యమైపోవడం అన్నది నిజంగా కూడా మనిషి అన్న వ్యక్తికి కదిలించి వేస్తాయి అన్నది వాస్తవం. కానీ చాలా మంది దాన్ని చాలా తొందరగా మర్చిపోతూ ఉంటారు. కొందరు దాన్ని గుర్తు పెట్టుకొని అన్వేషిస్తూ ఉంటారు. కొంతమందిని అది చాలా కదిలించి వేస్తుంది. ఏదో వాళ్ళిద్దరు మన ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులే అన్నంత భావన మనలో ఆ భావన మనలో కలుగుతుంది. అలాంటి 2 సంఘటనల గురించి వివరించడానికే ఈ వీడియో అని నేను ముందే చెప్పాను. పైగా ప్రధానంగా ఈ వీడియోకు ఇస్లాం అన్న భావజాలానికి ఏ సంబంధము లేదు. కేవలం మన భారతదేశంలో 2 విభిన్న దిశల్లో జరిగినటువంటి 2 సంఘటనలు. అది చాలా కాలం వరకు మన భారతీయ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ స్థానం ఆక్రమించినటువంటి 2 సంఘటనలు. ఇప్పుడు కూడా వాడు ఆ 2 సంఘటనల గురించి ఎక్కడో ఓ చోట ప్రస్తావించబడుతూనే ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లోనూ వార్తా మాధ్యమాల్లో. ఇప్పుడు ఆ మొట్టమొదటి సంఘటన 2008 మే 15వ రాత్రి జరిగినటువంటిది. అది ఢిల్లీ నగరానికి కాస్త సరిహద్దు ప్రాంతాల్లో, నోయిడా ప్రాంతంలో జలవాయు విహార్ అన్న ఒక కట్టడం, అపార్ట్మెంట్ లో జరిగినటువంటి సంఘటన. ఒక 13 సంవత్సరాల అమ్మాయి హఠాత్తుగా ఆ రాత్రి ఆ ఇంట్లో హత్య చేయబడుతుంది. ఒకే ఒక కూతురు, 2 తల్లిదండ్రులు కూడా డాక్టర్లు. ఇప్పుడు బహుశా మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. ఆ అమ్మాయి పేరు అరోషి తల్వార్. వాళ్ళ తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపూర్ తల్వార్. ఇది కాస్త ఆ కాలఘట్టంలోనే ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా పరిగణించబడింది. ఈ సంఘటన నన్ను ఎంతగా కదిలించి వేసిందంటే, ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి ఏదో మా ఇంట్లోని సభ్యురాలు, మా ఇంట్లో కుటుంబ సభ్యురాలు హఠాత్తుగా అదృశ్యమైపోతే ఆ కుటుంబ సభ్యులు ఎలా
అనుభవిస్తారో, ఎలా ఫీల్ అవుతారో దాదాపుగా నేను అలాగే ఫీల్ అయినటువంటి ఒక అమ్మాయి యొక్క సంఘటన. నేను ఆ 2008 మే 16వ రాత్రి ఆ జరిగిన సంఘటన తర్వాత దాదాపుగా జరిగినటువంటి అన్ని అన్వేషణ అధికారుల గురించి, అన్వేషించినటువంటి వాళ్ళ గురించి, అన్వేషించినటువంటి ఏజెన్సీల గురించి, అది ఎలా మలుపులు తిరిగాయి అన్నది ఒక్కొక్క సంఘటనను, ఒక్కొక్క అన్వేషణను చాలా సూక్ష్మంగా పరిశీలించి అధ్యయనం చేసినటువంటి వాడిని. బహుశా మీ ఎవరికి తెలియకపోవచ్చు, చాలా మంది మర్చిపోయి ఉంటారు. ఆ అమ్మాయి అరోషి అన్న అమ్మాయిని చాలా మంది మర్చిపోయి ఉంటారు. బహుశా వాళ్ళ పరిసర ప్రాంతాల్లోనే చాలా మంది మర్చిపోయి ఉంటారు. కానీ నాకు బాగా కదిలించి వేసినటువంటి అమ్మాయి యొక్క సంఘటన, ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క వీడియోలు కూడా ఉన్నాయి. కారులో ప్రయాణం చేస్తూ వాళ్ళ సంభాషణ. కేవలం 13 సంవత్సరాల అమ్మాయి, అప్పుడే ఇంకా జీవితం ఇంకా ప్రారంభించలేదు కూడా. అలాంటి ఒక అమ్మాయి ఈ భూమి నుంచి హఠాత్తుగా చంపబడింది, హఠాత్తుగా అదృశ్యమైపోయింది అంటే నిశ్చయంగా మనల్ని బాగా కదిలించి వేస్తుంది. అలా కదిలించి వేసిన తర్వాత అది, కానీ ఎప్పుడైతే ఆ సంఘటన జరిగినదో వెంటనే ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత పోలీసులు రావడం, ఆ అమ్మాయి యొక్క శరీరాన్ని పోస్ట్ మార్టంకి తీసుకెళ్లడం, వాళ్ళ తల్లిదండ్రులు రాజేష్ తల్వార్ మరియు నుపుర్ తల్వార్ యొక్క ప్రతిక్రియ చాలా అనుమానాస్పదం కలిగించే విధంగా వాళ్ళ ప్రతికరణ, మనకు వాళ్ళ యొక్క మనోభావం కానీ, ముఖ కవళికలు కానీ, వాళ్ళు ప్రతిస్పందించినటువంటి విధానం కానీ చూస్తే మనకు అప్పుడే అనుమానం వస్తుంది. ఎందుకంటే కేవలం ఒకే ఒక అమ్మాయి, ఇద్దరు కూడా కాస్త సంపన్న కుటుంబం, ఇద్దరు డాక్టర్లు, ఒక సంపన్న కుటుంబం, ఒకే ఒక అమ్మాయి. అలాంటి ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మ గాని వాళ్ళ నాన్న గాని యొక్క ప్రతికరణ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. కానీ దానికి భిన్నంగా ఆ నుపుర్ తల్వార్ అనే ఆ స్త్రీ, ఎవరైతే అమ్మాయి యొక్క మాతృమూర్తి, ఆవిడ దానికి ప్రతిస్పందించిన విధానం కానీ, ఏమాత్రం ఆమె కంట్లో నీళ్లు కానీ, అలాంటి ఒక భావన ముఖ కవళికల్లో కానీ ఆవిడ కనిపించిన ఏ వీడియోలోనూ మనకు కనిపించదు. ఇంకొక అనుమానం ఎప్పుడు వస్తుందంటే, వెంటనే ఈ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత వెంటనే ఆ శరీరాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చాలా హడావుడిగా హఠాత్తుగా శ్మశానంకు తీసుకెళ్లడం, ఆ అంతిమ యాత్ర కూడా లేకుండా ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించి ఆ దహన సంస్కారాలు అవేమో చేసేస్తారు. దాని తర్వాత పోలీసులు ఎప్పుడైతే దీన్ని అన్వేషణ ప్రారంభించారో అప్పుడు అందరికీ అనుమానం, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక నేపాలీ, ఇంట్లో డొమెస్టిక్ హెల్పర్ అంటే ఇంట్లో ఉన్నటువంటి వంట చేయడం, అన్ని విషయాలు చూసుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అన్న పనులు నిర్వహిస్తున్నటువంటి ఒక నేపాలీ పురుషుడు హేమరాజ్, అతను ఆ అమ్మాయి హత్య జరిగినప్పటి నుంచి అదృశ్యమైపోవడం, తల్లిదండ్రులు అతని మీదనే అనుమానం వ్యక్తం చేయడంతో అన్ని రైల్వే స్టేషన్లు, అన్ని బస్ స్టాండ్లు అలాంటివి అన్ని అన్వేషించడం ప్రారంభించారు అతని కోసం. అతనే చేశాడని చాలా మంది నిర్ధారించేశారు కూడా. అతని కోసం అన్వేషణ చాలా సీరియస్ గా ప్రారంభమైంది. కానీ హఠాత్తుగా రెండవ రోజు వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పైకి వెళ్ళే టెర్రస్ లోకి వెళ్ళే ఒక తలుపు మూసి తాళం వేసి ఉంది. ఒక పోలీస్ అధికారి ఇది ఎందుకు తాళం వేసి ఉంది అని దాని తాళాలు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అనుకుంటా తీసుకుని ఆ తలుపును తీసి టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు దిమ్మ తిరిగిపోయింది అందరికి. ఎవరినైతే వీళ్ళు అన్వేషిస్తున్నారో, ఎవరైతే ఈ హత్య చేశారని భావిస్తున్నారో ఆ వ్యక్తి చనిపోయి అక్కడ ఉన్నాడు, ఆ శవ శరీరం పైన టెర్రస్ మీద కనిపించి. అంటే వీళ్ళిద్దరిని ఎవరో చంపారు అన్నది అప్పుడు కానీ
ఆ వార్తా మాధ్యమాలకు కానీ ప్రసార మాధ్యమాలకు పోలీసులకు బోధ్యపడలేదు. అంటే కావాలని ఎవరు ఈ ఇద్దరిని కలిసి ఎవరు చంపారు, ఏమిటి కారణాలని అప్పుడు ఈ పోలీస్ అన్వేషణ జరిగిన తర్వాత చాలా కాలం వరకు ఈ అన్వేషణ ప్రారంభమైంది. దాని తర్వాత క్రైమ్ బ్రాంచ్, పోలీసు, సిబిఐ ఇలాంటి ఏజెన్సీలన్నీ మారి మారి మరీ అన్వేషించాయి. ఇందులో ప్రధానంగా తల్లిదండ్రుల మీదనే అభియోగం మోపబడింది. వాళ్ళ ప్రవర్తన కూడా నేను ముందే చెప్పాను కదా, ఈ ఇద్దరి ప్రవర్తన కూడా అలాగే అనిపించింది చాలా మంది చూసినటువంటి వాళ్ళు. వాళ్ళ మీదకే దృష్టి సారించి అన్వేషించారు. దాని తర్వాత వాళ్లను అపరాధులుగా గుర్తించి వాళ్లను జైల్లో కూడా వేశారు. కానీ దీని మీద ఒక పుస్తకం కూడా వచ్చింది. ఇదే ఆ పుస్తకం. ఇది అభిరూప్ సేన్ అనే ఒకతను రాసినటువంటి పుస్తకం. పైగా ఇది ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులైనటువంటి నుపుర్ తల్వార్, రాజేష్ తల్వార్ను వాళ్లపై కాస్త సానుభూతి కలిగించడానికి వ్రాయబడినట్టుగానే నాకు అనిపించింది. నేను తెప్పించి చదివాను. వాళ్ళ వైపు కాస్త సానుభూతి పరంగా రాసినటువంటి ఒక పుస్తకం. కేవలం ఆ దృష్టికోణంతో ఆ ఉద్దేశంతోనే రాసినటువంటి పుస్తకంగా దీన్ని భావించవచ్చు. కానీ వాళ్ళ మీద అనుమానాలు రావడానికి అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ ఇంట్లోకి బయట నుంచి ఒక్క వ్యక్తి కూడా ఆ రాత్రి ప్రవేశించలేదు అని అన్ని పోలీస్ ఏజెన్సీల ద్వారా నిర్ధారించబడింది. లోపల ఉన్నది కేవలం 4 మాత్రమే. అందులో 2 చంపబడ్డారు, 2 జీవించి ఉన్నారు. అంటే నిశ్చయంగా వాళ్ళ ఇద్దరి మీదనే అనుమానం వస్తుంది. పైగా మరణం తర్వాత ఆ అమ్మాయి యొక్క మరణం తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన మీద సాధారణమైనటువంటి మనుషులకు సైతం అనుమానం కలిగింది. పోలీస్ ఒక సిబిఐ ఏజెన్సీ ఏమో వాళ్లను దోషులుగాను, మరో సిబిఐ ఏజెన్సీ వాళ్లపై కాస్త సానుభూతిగాను పరిశోధించినటువంటి సంఘటనలు జరిగాయి. కానీ చివరికి వాళ్ళు జైల్లో గడపవలసి వచ్చింది. దాని తర్వాత న్యాయస్థానంలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బయటనే ఉన్నారు. ఆ కేసు బహుశా కొట్టివేయబడింది నాకు తెలిసి. దాని తర్వాత కేవలం అందులో వాళ్ళ క్లినిక్, వాళ్ళకు ఒక డెంటల్ క్లినిక్ కూడా ఉండేది. ఆ క్లినిక్ లో పనిచేస్తున్నటువంటి 2 ఒక నేపాలీ కుర్రవాడు, వాళ్ళకందరికి లై డిటెక్టర్ టెస్ట్లు అవన్నీ చేశారు. కానీ వాళ్ళు తర్వాత దాంట్లో నుంచి విముక్తి పొందారు. దాంట్లో వాళ్ళకి ఎలాంటి భాగం లేదని పోలీసులు తేల్చారు. దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ తల్లిదండ్రులనే ఆ కేసులో చాలా మందికి అనుమానం వచ్చింది. పోలీసులు కూడా దానికి సాక్ష్యాలు, అంటే లోపలికి 3వ వ్యక్తి ప్రవేశించలేదు, లోపలే జరిగింది. లోపల ఉన్నది కేవలం వీళ్ళు తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళను వదిలేసి ఆ అమ్మాయి, ఈ హేమరాజ్, ఈ 4 మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. బయట నుంచి ఎవరో లోపలికి వచ్చినట్టు కూడా ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. కాబట్టి వీళ్ళిద్దరే అది హత్య చేశారని, కొంతమంది ఏమో వీళ్ళిద్దరూ ఆ అమ్మాయితో ఈ హేమరాజ్కు కొన్ని సంబంధాలు ఉన్నాయని, ఆ దృశ్యం చూసినటువంటి రాజేష్ తల్వార్ కోపాదృప్తుడై వీళ్ళిద్దరిని హత్య చేశారని, ఇలాంటి ఊహాగానాలు కూడా జరిగాయి. చాలా మంది అది నిజమని నమ్మారు, చాలా మంది నమ్మలేదు, అది వేరే విషయం. పైగా ఈ రాజేష్ తల్వార్ కు వేరే ఏదో వివాహ బంధం ఉందని, అది తెలిసినటువంటి హేమరాజ్ బ్లాక్ మెయిల్ చేశాడని, అది అరౌషితో కూడా అతను చెప్పాడని, ఇలాంటి కథలు కూడా చాలా ప్రచారం అయ్యాయి. అది కానీ అందులో ఏదైనా వాస్తవం ఉందో లేదో నాకు తెలియదు. పైగా ఈ సంఘటన జరిగినటువంటి రోజు రాత్రి దాదాపుగా 1 గంట వరకు ఈ రాజేష్ తల్వార్ ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేస్తూ ఉన్నాడు, గూగుల్లో సెర్చింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు తల్లిదండ్రులు పడుకున్నటువంటి బెడ్రూమ్ కు పక్కనే ఉన్నటువంటి బెడ్రూమ్ లో ఒక అమ్మాయి నిద్రపోతుంది, తన సొంత కూతురు, అది కూడా ఏకైక పుత్రిక. ఆమె గొంతు కోయబడి ఉంది. వీళ్ళు మాకు పొద్దున వరకు ఏమి తెలియదు, ఆ పని మనిషి వచ్చి చూసే వరకు ఏమి తెలియదు అంటే ఇది నమ్మశక్యం కానటువంటి విషయం అని సాధారణమైనటువంటి వ్యక్తులకు సైతం బోధ్యపడింది. వీళ్ళు ఏదో అబద్ధం ఆడుతున్నారు, వీళ్ళే ఏదో చేశారని
పోలీసులు అన్వేషించారు, వాళ్ళని దోషులుగా నిర్ధారించారు, వాళ్ళను జైలుగా కూడా పంపించారు. కానీ తర్వాత వాళ్ళు పై కోర్టుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ అందులో వాళ్ళది ఏమీ లేదని తర్వాత వాళ్ళు జైలు నుంచి విడుదల కూడా అయ్యారు. ఆ కేసు బహుశా దాదాపుగా అలా సమాప్తమైపోయింది. ఏ సాక్ష్యాలు దొరకనటువంటి కేసుగానే అది మిగిలిపోయింది. కానీ ఈ అమ్మాయి యొక్క ఈ హత్య నన్ను మాత్రం ఇంకా కదిలించి వేసి ఇంకా మర్చిపోలేని విధంగానే అది బాగా వెంటాడుతుందనే చెప్పాలి. ఎప్పుడైనా ఒక స్నేహితుడు నాకు ఒకసారి అడిగాడు, హఠాత్తుగా ఏదైనా ఈ మహత్తరమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ప్రత్యక్షమై నీకు కోరుకుంటే ఏం అడుగుతావురా అంటే నేను ఒకే ఒక మాట అన్నాను, ఈ జల్ విహార్ అపార్ట్మెంట్ లో మే 15 రాత్రి 2008లో ఆ లోపల అరోషితో జరిగినటువంటి సంఘటన ఏమిటి, ఏం జరిగింది అక్కడ, అది చూపించు అని కోరుకుంటానని చెప్పాను. అంటే నాకు అంతగా బాగా కదిలించి వేసినటువంటి ఒక సంఘటన. అమ్మాయి నాకు పరిచయస్తురాలు కాదు, నా కుటుంబ సభ్యురాలు కాదు, కనీసం జీవితంలో నేను ఆ అమ్మాయిని చూడను లేదు, నా పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి అమ్మాయి కాదు, ఏమాత్రం పరిచయం లేదు. కానీ అంతగా కదిలించి వేసినటువంటి ఆ సంఘటన బహుశా మీ అందరికీ ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఇది ఉత్తర భారతంలో జరిగింది. దాదాపుగా ఇంచుమించు ఇలాంటి ఒక సంఘటన, ఆ సంఘటన జరిగిన తర్వాత 10 సంవత్సరాలకు మన దక్షిణ భారతంలో కేరళలో జరిగింది. 2018 మార్చి 22న ఒక అమ్మాయి ఇంటి నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోయింది. అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అప్పుడే కొన్ని నెలల క్రితమే చనిపోయి ఉంది. ఒకటే అమ్మాయి, అంటే వేరే సహోదరులు ఉన్నారు, కానీ అమ్మాయిగా ఒకటే. వాళ్ళు కూడా కాస్త సంపన్న కుటుంబమే. అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఆ అమ్మాయి ఆ రోజు ఏదో సెలవు ఉండో లేకపోతే కాలేజ్కి వెళ్ళకుండానో తమ యొక్క ఈ తండ్రి యొక్క సహోదరి ఇంటికి వెళ్తానని చెప్పి ఆ ఇంటి నుంచి వాళ్ళ బస్ స్టాండ్కి వెళ్ళింది. ఆ బస్ స్టాండ్ లో వాళ్ళ అత్తమ్మ ఊరికి వెళ్ళే బస్ కూడా ఎక్కినట్టుగా కూడా సాక్ష్యాలు దొరికాయి. కానీ వాళ్ళ అత్తమ్మ ఇంటికి వెళ్ళలేదు. ఆ అమ్మాయి అదృశ్యమైపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది ఇప్పటి వరకు కూడా తెలియదు. జస్నా జేమ్స్. బహుశా ఈ అమ్మాయి మీద నేను ఇంతకుముందు 2-3 వీడియోలు చేశాను. బహుశా మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఒక డిగ్రీ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి, దాదాపుగా 16-17 సంవత్సరాలు ఉంటాయి, హఠాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమైపోయి ఆ తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం. అయితే ఇందులో ప్రధానమైనటువంటి దోషం నేను పోలీస్ అన్వేషణలో ఉందని నేను భావిస్తూ ఉంటాను ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంట్లో ఒక ప్రధానమైనటువంటి సాక్ష్యం ఉంది, పోలీసులు దాన్ని తీసుకున్నారు కూడా, కానీ దాని తర్వాత అది కోర్టులో సమర్పించబడలేదు. అది ఎందుకు అన్నది నాకు ఇప్పటికీ తెలియదు. ఏమిటంటే ఆ అమ్మాయి ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయికి బహిష్టి జరుగుతుంది, పీరియడ్స్. అయితే అమ్మాయి నాప్కిన్స్ అదంతా వాడనటువంటి అమ్మాయి కేవలం క్లాత్ ఉపయోగిస్తుంది, బట్ట, రక్తం కోసం. అలా రక్తంతో తడిసినటువంటి ఆ అమ్మాయి యొక్క రక్తంతో తడిసినటువంటి ఒక బట్ట ఇంట్లోనే ఉంది. ఆ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయింది. అది ఎంతటి సాక్ష్యం అంటే ఆ అమ్మాయి యొక్క బహిష్టి జరిగినటువంటి రక్తం యొక్క మరకలు ఆ బట్ట మీద ఉన్నాయి. అది చాలా ప్రధానమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఆ సాక్ష్యం ఒక్కటి చాలు ఇది ఎవరు చేశారో కనిపెట్టడానికి. కానీ చాలా ఆశ్చర్యంగా కోర్టుకు సమర్పించినప్పుడు అది అదృశ్యమైపోయింది, అది సమర్పించబడలేదు, అది ఎక్కడికి పోయిందో తెలియదు. అంటే అప్పుడే ఇది ఇంకొకటి, దీన్ని ఈ తండ్రిని ఫోకస్ చేసే పోలీసులు అన్వేషించడం, దాన్ని సమయం వృధా చేయడం చేసేది.
ఇందులో తండ్రికి ఏదైనా భాగం ఉందా అని ఆ వైపు అన్వేషించారు తప్ప ఆ పరిసరాల్లో ఆమెతో చదువుతున్నటువంటి వాళ్ళు కానీ ఆ వేరే యాంగిల్లో అన్వేషించడానికి పెద్దగా పోలీసులు ఆసక్తి చూపించలేదా? లేదా వాళ్లకు అర్థం కాలేదా? తండ్రిని ఫోకస్ చేసే వాళ్ళు అన్వేషించి సమయాన్ని వృధా చేశారు, సాక్ష్యాలను కూడా లేకుండా చేశారేమో. లేదా పోలీసులకు అదే సరైన ముద్దని అనిపించిందో మరి తెలియదు. దాని తర్వాత వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని దాంట్లో తండ్రి లేరు కాబట్టి తండ్రి నిర్దోషి అని బంధువుల నిర్దేశాన్ని తేలిపోయింది ఈ మధ్య కాలంలో. కానీ ప్రధానమైనటువంటి ఆ సాక్ష్యం ఎలా అదృశ్యమైపోయింది? ఎవరు దాన్ని కోర్టులో సమర్పించకుండా దాన్ని ఎక్కడ దాచేశారు? దాని రిపోర్ట్ ఏమిటి? ఎందుకంటే ఇంకొక అనుమానం ఏమొచ్చిందంటే ఈ అమ్మాయి ఎక్కడో రహస్యంగా గర్భవతి అయి ఆ దాన్ని అబార్షన్ చేసినప్పుడు ఆ రక్తం ఎక్కువగా విసర్జించబడడం ద్వారా ఆ బట్టల్లో ఆ రక్తం ఉండేదని అది పరిశోధించినట్లయితే ఇవన్నీ తేలిపోయేది. కానీ దాన్ని పరిశోధించలేదు, పైగా అది సాక్ష్యంగా చూపించనే లేదు. వాళ్ళ సిస్టర్ మాత్రం అది పోలీసులు తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత ఇది క్రైమ్ బ్రాంచ్ కి వెళ్ళింది, లోకల్ పోలీస్ అన్వేషించారు, క్రైమ్ బ్రాంచ్ కి వెళ్ళింది, సిబిఐకి కూడా వెళ్ళింది. పైగా ఇందులో ఎవరి హస్తం ఉన్నదో లేదో తెలియదు మనకి. వాళ్ళు మాత్రం చాలా తెలివిగా ఏం చేశారంటే దీన్ని దారి మళ్లించడానికి ఈ జస్నా జేమ్స్ ని బెంగళూరులో చూసాం, చెన్నైలో చూసాం, అక్కడ చూసాం, ఇలాంటి ప్రచారాలు ప్రారంభించారు. ఆ ప్రచారాలన్నీ వార్తా మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టుగా వచ్చాయి. బహుశా పోలీసుల యొక్క దృష్టి మరలించడానికి ఇది వాళ్లే సృష్టించారేమో నా అనుమానం. అలాంటి ఒక్క అమ్మాయి కూడా ఎక్కడ కూడా లేదు అని తర్వాత నిర్ధారించబడింది. అంటే సింపుల్ తర్కం ఏమిటంటే ఇందులో ఒకవేళ ఈ కాలఘట్టంలో ఈ అమ్మాయి జీవించి ఉన్నట్లయితే అది ఏ సొరంగంలో దాచినా, ఏ సొరంగంలో ఉన్నా, ఏ మూల ప్రాంతంలో జీవిస్తూ ఉన్నప్పుడు కూడా అమ్మాయి తప్పకుండా బయటకు వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోతుంది. ఎందుకంటే అలాంటి కాలఘట్టంలో బ్రతుకుతున్నాం. ఎవరు కూడా ఎంత ప్రయత్నించినా రహస్యంగా ఉండలేదు. ఒకవేళ ఆ అమ్మాయి రహస్యంగా ఉండాలని తలుచుకున్నా కూడా లేనటువంటి కాలఘట్టం నుంచి మనం ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఆ అమ్మాయి జీవించి లేదేమో అన్నదే నా యొక్క నిర్ధారణ. కేవలం ఆ 20-25 కిలోమీటర్ల పరిధిలోనే ఆ అమ్మాయి ఎక్కడో ఇప్పటికీ ఉందనేది నా యొక్క విశ్వాసం. ఇది జరిగింది కేరళలో కోటాయం జిల్లాలో ఎరిమేలి అన్న ఒక ప్రాంతంలో. అయితే దాని తర్వాత 2024లో సిబిఐ అన్వేషించి ఇది క్లోజింగ్ కోసం న్యాయస్థానానికి అప్పీల్ చేసేది. ఇది అసలు ఏమి దొరకడం లేదు. ఎంత అన్వేషించినా కూడా ఏ సాక్ష్యాలు కానీ ఏ ఆధారాలను దొరకడం లేదు. కాబట్టి ఇది ఈ కేసును క్లోజ్ చేయడానికి అనుమతి ఇవ్వాలి అంటే న్యాయస్థానానికి సిబిఐ సబ్మిట్ చేస్తే వాళ్ళ నాన్న కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆయనే మళ్ళీ న్యాయస్థానాన్ని సమీపించారు. ఇది క్లోజ్ చేయడానికి, సమాప్తం చేయడానికి వీలు లేదు, నా దగ్గర కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఈ కోణంలో నుంచి సిబిఐ అన్వేషించాలి అని ఆయన మళ్ళీ న్యాయస్థానాన్ని సమీపించారు. న్యాయస్థానం అది అనుమతించి మళ్ళీ సిబిఐని అన్వేషించడానికి ఆదేశించింది. ఇది ఆదేశించి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన కూడా దానికి వాళ్ళ సిస్టర్ అనుకుంటాను ఆ బట్టల యొక్క ఫోటోలు కూడా తీసి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ రక్తపు మరకలతో కూడుకున్నటువంటి బట్టలు దానికి ఇప్పుడు ఏదో ఇచ్చారని విన్నాను, నాకు పూర్తిగా తెలియదు. మళ్ళీ వాళ్ళు కొన్ని సూచనలు, వాళ్లకు ఉన్నటువంటి అనుమానాలన్నీ సిబిఐకి ఇచ్చారు, రహస్యంగా కోర్టుకు సమర్పించారు, కోర్టు సిబిఐకి మార్చింది. దాన్ని ఇప్పుడు సిబిఐ అన్వేషిస్తుంది, ఇప్పుడు సరియైన మార్గంలో అన్వేషిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారంలోనే సిబిఐ ఆ ఊర్లో గెస్ట్ హౌస్ లో తమ ఆఫీస్ ఓపెన్ చేసి మరి ఆ అన్వేషణను చాలా శ్రద్ధతో చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం దొరికింది,
వాళ్ళు ఆ వైపులో అన్వేషించడం ప్రారంభించారు. అది సరియైన మార్గంలోకి తీసుకెళ్తుంది వీళ్లకు అని నాకు అనిపిస్తుంది. సరి అయినటువంటి దోషి ఎవరు? ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎలా అదృశ్యమైపోయింది? జీవించి ఉంటే మాత్రం ఈ ప్రపంచంలో, ఈ కాలఘట్టంలో అది ఏ మారుమూల గ్రామంలో, ఏ ప్రాంతంలో, ఏ సొరంగంలో ఉన్నా కూడా తెలిసిపోతుంది. అది దాయడం అన్నది అంత సులభమైనటువంటిది కాదు. ఇంకొకటి, అమ్మాయి అంత చాలా దూరంగా వెళ్ళడానికి కూడా అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడైనా కనీసం ఈ 2018లో జరిగినటువంటి ఈ కేసు ఇప్పుడు 2026లో ఈ సిబిఐ మళ్ళీ అన్వేషించడం ప్రారంభించి ఇప్పుడు సరైన మార్గంలోకి వెళ్తుందేమో అని అనుమానిస్తున్నటువంటి నేను, నాకు అనిపిస్తున్నటువంటి ఈ సంఘటన బహుశా కొంతకాలంలోనే ఈ అమ్మాయి గురించి అసలు ఈమెకి ఏం జరిగింది, ఏమైంది, ఎవరు చేశారు, ఏం సంఘటన అన్నది వాస్తవాలు కనీసం ఇప్పుడైనా సిబిఐ బయటికి తీస్తుందేమో అని నా యొక్క విశ్వాసం. అలా రావాలని, అది తెలియాలని, కనీసం దీంట్లో ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులను అందులో నుంచి నిర్దోషులుగా పరిగణించి కోర్టు విముక్తి చేసేసింది. అంటే వాళ్ళ మీద అనుమానాన్ని కూడా లేకుండానే చేసేసింది. అది ఒక వరకు. కానీ ఇదే పోలీసులు ఆ రోజు చేసినటువంటి తప్పు అనుకుంటాను. వాళ్ళు నిజమైనటువంటి దోషులను పట్టుకోవడానికి వాళ్ళు తలుచుకోలేదా, లేదా ఆ కోణంలో వాళ్ళు ఆలోచించలేదా, లేదా వాళ్ళు ఆ కోణంలో అన్వేషించడానికి ప్రయత్నించలేదా, ఏం జరిగిందో తెలియదు. ముఖ్యంగా ఈ ఆమె యొక్క రక్తంతో దొరికినటువంటి ఆ బట్ట ఎలా అదృశ్యమైపోయింది అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. బహుశా ఇలా అలాంటి పోలీస్ ఆఫీసర్లు దీనికి సమాధానం చెప్పవలసి ఉంటుంది, అడగదు కూడా. కానీ దురదృష్టవశాత్తు అలాంటి వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయో లేదో తెలియదు. దానికి ఆయన తీసుకెళ్ళినట్టు సాక్ష్యం ఏమి, బహుశా నేను తీసుకెళ్ళలేదు, అలాంటి ఏమీ దొరకలేదని చెప్పవచ్చు. వీళ్ళు మాత్రం అది అలాంటి ఒక క్లాస్ వాళ్ళ సిస్టర్ చెప్తుంది దొరికి తీసుకెళ్ళిందని. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడైనా కనీసం ఎలాగూ అరోషిని ఎవరు హత్య చేశారు అన్నది మనకు ఈ ప్రపంచం అంతమయ్యే వరకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. బహుశా హఠాత్తుగా ఏదైనా అదృశ్య శక్తి మళ్ళీ దాన్ని అన్వేషించి నిజమైనటువంటి దోషులు ఎవరో కనిపెడుతుందో లేదో మనకు తెలియదు. కానీ ఇది మళ్ళీ సిబిఐ ప్రారంభించినటువంటి ఈ కేసు కనీసం ఇప్పుడైనా ఈ అమ్మాయికి ఏం జరిగింది, ఏం సంభవించింది, ఏమిటి వాస్తవాలు, ఏమిటి నిజాలు అని ఇప్పుడైనా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందా అన్నది ఎదురు చూద్దాం. నాతో పాటు ఉండండి, వివరాలు వస్తున్న కొద్దీ నేను మీకు అందజేస్తాను.